అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన ఒక్కటే గురుముఖత ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? పట్టుకోవడం కష్టం. అసలు ఎక్కడ వచ్చేస్తుందంటే, నేను మీకు ఇందాక చెప్పాగా రామరాయల వారికి సంబంధించినటువంటి విశేషం. లక్ష్మీదేవి ఏమవుతుంది అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు మీరు? శివకేశవులకి పిల్లాడు ఎలా పుడతాడండి మగవాళ్ళకే అని అడిగాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చెప్తారు? ఆగిపోతుంది, మీరేం చెప్పలేరు. ఇంకా ఉపాసన ఏంటి? అసలు ఆ స్వరూపం మీకు ఏం అర్థం కానప్పుడు మీరు ఏమైనా ఉపాసన చేస్తారు? మీ మనసు అక్కడ ఎలా నిలబడుతుంది? ఇది ఎలా ఉంటుందండి, మగవాళ్ళిద్దరికి పిల్లాడు ఎలా పుట్టాడండి అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఇంకా భక్తి ఏమిటండి? ఎలా నిలబడతారు మీరు? అక్కడ నిలబడలేరు. అలా నిలబడాలంటే దాన్ని సమర్థతతో చెప్పగలిగినటువంటి గురువు గారితో ప్రారంభం ఆ వైభవం. అందుకే దీక్ష. దీక్ష అంటే మీ దాహం తీరే వరకు గుటకలు వేయడం ఎటువంటిదో, గురువు గారి దగ్గర కూర్చుని నేర్చుకోవడం 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 పనిగా పెట్టుకోవడమే అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా విధానం. అందుకే దీక్ష యందు గురువు శిష్యుడు విడివడి ఉండే అవకాశం ఉండదు. గురువుతో కలిసి ఉంటాడు. ఉంటే ఏమవుతుంది? గురువుగారు సంధ్యావందనం చేసుకుంటారు, శిష్యులతో చేయిస్తారు. అందుకే సంధ్యావందనం రానివాడు కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో గురువు గారి దగ్గర దీక్ష తీసుకుంటే వెంటనే సంధ్యావందనం చేస్తాడు.